అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే, నేను మా వారు భక్తి శ్రద్ధలతో ఓం శక్తి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. ఈ గుడి ఎక్కడ అంటే మన పలమనేరులో ఓఎల్ఎల్ స్కూల్ అనే ఉంది. ఆ స్కూల్ ఆపోజిట్లో గుడి ఉందన్నమాట. చిన్నగా ముచ్చటగా చాలా బాగుంటుంది. చాలా రోజుల నుండి ఈ గుడికి నేను వెళ్ళాలనుకున్నాను అమ్మవారి దర్శనానికి. కాకపోతే నాకు కుదరలేదు. ఈరోజైతే ఖచ్చితంగా గుడికి వెళ్ళాలని పొద్దున్నే గుడికి వెళ్ళామండి. కాకపోతే అక్కడ భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కాసేపు వెయిట్ చేశాము. అంటే కార్లోనే కూర్చున్నాను, వెయిట్ చేశాను. భక్తులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లుగా సరే ఇంకా వేరే పర్సనల్ వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకొని మళ్ళీ గుడికి వెళ్ళామండి. ఈ గుడిలో పూజ చేసే పెద్ద ఆవిడ మన అభిమాని అంట. అభిమానంగా పలకరిస్తూ మంజమ్మ రండి అన్నట్లుగా ఆహ్వానించారు. ఇంకా అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత అదిగోండి అమ్మవారి చీర నాకు ఈ రకంగా పసుపు కుంకంలో ఇచ్చారనమాట. చాలా సంతోషంగా అనిపించింది. తప్పకుండా ఈ చీర కట్టుకోండి అమ్మ మీరు అన్నట్లుగా అన్నారు. ఖచ్చితంగా కట్టుకుంటానని ఆమెకు మాట ఇచ్చాను. ఆ చీరకు బ్లౌజ్ కుట్టి ఆ చీర కట్టుకొని ఒక వీడియో కూడా చేద్దాం. ఆ వీడియో ద్వారా మీ ముందుకు కూడా వచ్చినట్లు ఉంటుంది. తను కూడా ఆ వీడియోలో ఆ చీరను చూసి సంతోషపడతారు. లేదంటే ఒకరోజు కట్టుకొని అదే గుడికి వెళ్తాను ఆ చీరను కట్టుకొని. ఇంక ఇక్కడైతే గుళ్ళో మన అభిమానులండి చాలా ఆప్యాయంగా పలకరించారు. ఎక్కడికి వెళ్ళినా ఈ రకంగా మీరందరూ కూడా నన్ను గుర్తుపట్టి పలకరించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మన వీడియోలు చూసే నా అభిమానులందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అని నేను అనుకుంటాను. చూసారా పెద్ద ఆవిడ, తనే అండి గుడిలో పూజ చేస్తారు భక్తి శ్రద్ధలతో. ఆవిడికి చాలామంది అభిమానులు ఉన్నారు. కాకపోతే ఆవిడ నన్ను అభిమానిస్తున్నారు ఇంత ప్రేమగా. చూస్తున్నారు కదా. తను మంజమ్మ అని పలకరిస్తూ ఇంకా నేను అట్లా పేరు పెట్టి పిలుస్తున్నానని ఏమనుకోవద్దమ్మా, నువ్వు చిన్న బిడ్డవి అన్నట్లుగా అన్నారు. ఆవిడకి నేను చెప్పిన మాట ఏమంటే, మీరు ఆ రకంగా పిలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు దగ్గర వాళ్ళు నా వాళ్ళు పిలిచినట్లుగా ఉందమ్మా అన్నట్లుగా అన్నాను. ఇంకా ఈ గుడి గురించి చెప్పాలంటే గుడి చాలా హైట్ తక్కువ ఉందండి. ఎప్పుడూ కట్టిన గుడి. వర్షం పడితే మొత్తం అమ్మవారు కూడా తడిచిపోతున్నారంట. ఇంకా పక్కన ఇంకొక చిన్న గుడి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా తీసేసి కొంచెం హైట్ లేపి గుళ్ళు అయితే కొంచెం అంటే ఆల్టరేషన్ చేయాలన్నట్లుగా పెద్ద ఆవిడ చెప్పారు. నేనే విచారించాను గుడి గురించి ఏమి అన్నట్లుగా. ఇంకా మాటల సందర్భంలో చెప్పారనమాట. ఇంకా మనం కూడా మన వంతుగా ఏదైనా చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో అని మీ అభిప్రాయం నా కామెంట్లో తెలియజేయండి. ఇక్కడే కాకుండా చాలామంది మన ఆశ్రమానికి కూడా అమ్మ మేము గుడి కడుతున్నాము అన్నట్లుగా వస్తున్నారు. ఆ రకంగా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఏ ఊరు వాళ్ళు, గుడి ఎక్కడ కడుతున్నారు, ఏ దేవుడు గుడి కడుతున్నారు అన్నట్లుగా చూసి ఆలోచన చేసి నా వంతుగా చేస్తున్నానండి. ఇది ఈ పూట మన చిన్ని వీడియో.